మీకు మంచి బిజినెస్ ఐడియా చెప్తాను. ఈ ఫ్యాషన్ జ్యువెలరీ వల్ల నాకు ఆ బిజినెస్ ఐడియా కూడా ఒకటొచ్చేసింది. సో, నేను మీ శ్రీరామ్ ఫ్రమ్ శ్రీరామ్ ఫ్యాషన్ జ్యువెలరీ చాప్టర్ 12 ఆఫ్ బిల్డింగ్ ఏ ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్. సో, ఈ బ్యాగ్స్ అనేది చాలా షాప్స్‌లో యూజ్ చేస్తాం. నేను ఇలాంటి పేపర్ బ్యాగ్స్ యూజ్ చేస్తాను. ఈ పేపర్ బ్యాగ్స్‌కి సంబంధించి ఆర్డర్ పెడదామని గుంటూరులో ఎంత సెర్చ్ చేసినా లేదు. సర్లే అని విజయవాడలో వెతికినా ఫ్యూ షాప్స్ కనపడ్డాయి. బట్ ప్రాపర్ రెస్పాన్స్ అనేదైతే లేదు. మరి వాళ్ళ ప్రాబ్లమో లేకపోతే నాకు తెలియలేదో అది అర్థం కాలేదు, సెకండరీ. సో, ఈ పేపర్ బ్యాగ్స్ అనేది మనకి చాలా కార్పొరేట్ షాప్స్‌లో గానీ, లేకపోతే ఇట్లా ప్రీమియం లుకింగ్ రావాలంటే పేపర్ బ్యాగ్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవి వచ్చేసి తమిళనాడు అటు సైడ్ ఫేమస్ అంటే నేను అటు నుంచి తెప్పించాను. మనకేందంటే ఇక్కడ గుంటూరు కానీ, విజయవాడలో కానీ చాలామంది ఇది రిక్వైర్మెంట్ అనేదైతే ఉంటది. ఇట్లా పేపర్ బ్యాగ్స్ కావాలని మీరు బిజినెస్ పెట్టినా కానీ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. చాలా ప్రొడక్ట్స్ అనేది మనకు ఆంధ్రాలో అనేది పర్టికులర్‌గా దొరకట్లేదు. లైక్ ఇంతకుముందు చెప్పిన ట్యాగ్స్ కానీ, లేకపోతే ఈ పేపర్ బ్యాగ్స్ కానీ, లేకపోతే గిఫ్టింగ్ పర్పస్ కార్డ్‌బోర్డ్ బాక్సులు కానీ, మన దగ్గర దొరికినా బాగా ప్రైజెస్ హెవీగా ఉండి ఏదో 1, 2 అని దొరుకుతున్నాయి కానీ బల్క్‌గా కావాలన్న వాళ్ళకి ఇక్కడ దొరకట్లేదు. ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసేయండి. మన శ్రీరామ్ ఫ్యాషన్ జ్యువెలరీని ఫాలో అయిపోండి. చాప్టర్ 13లో మీట్ అయిపోదాం. థ్యాంక్ యూ.